హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మమతా రెడ్డి శ్రీకాంత్ 212. నేను చూస్తున్నారు కదండి, మీ అందరికీ హాయ్ చెప్తున్నాను. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ చిన్న వీడియోతోనైతే మీ ముందుకు వచ్చాను. సో డైలీ అయితే షార్ట్స్ వస్తాయండి, కాకపోతే లాంగ్ వీడియోస్ అయితే అప్పుడప్పుడు వస్తుంటాయి అనమాట. చూస్తున్నారు కదా ఎక్కడికి వెళ్ళింది అనుకుంటున్నారా? సో నేను మా వదిన కలిసి మామూలుగా డ్రైవింగ్ నేర్చుకుంటూ అలా బయటికి వెళ్ళామండి. అనుకోకుండా ఇంకా మల్లూరు టెంపుల్కి అయితే వచ్చాము. చూడండి, ఇప్పుడైతే ఈ దారి వచ్చేసి మల్లూరు టెంపుల్కి వెళ్ళే ముందు చింతామణికి వెళ్తారు కదా, సో అక్కడ అనమాట పైనుండి వాటర్ వస్తాయి కదా, సో అక్కడ అనమాట. చూడండి, ఈ దారి నుంచి వెళ్తుంటే చూడండి మొత్తం అందరూ ఒక ఇల్లు లాగా కట్టారండి రాళ్ళతో. చాలా అంటే చాలా మంది కట్టారనమాట. సో ఎందుకని చెప్పేసి నేను మా వదిన అడిగితే, సో ఏ కోరికలు ఉన్నా కూడా తీరిపోతాయని చెప్పేసి అన్నదనమాట. నేను కూడా చూశానండి, అంటే రాళ్ళ కోసం అయితే చూశాను, కాకపోతే వాళ్ళు కట్టిన రాళ్ళన్నీ కింద పడిపోయాయి కానీ కొత్త రాళ్ళు అయితే అస్సలు కనబడలేదు. అంటే అక్కడ రాళ్ళు లేకుండా ఏరారనమాట, ఏరి కట్టారనమాట. చూడండి, నేను చూపిస్తున్నాను, అదే విషయం చెప్తున్నానండి వీడియోలో. చూడండి అసలు ఎంతమంది ఎన్ని కట్టారో చూడండి. నేనైతే నాకు దొరికిన ఒక 4-5 రాళ్ళ కోసం అయితే ఒక 20 minutes ఏమో వెతికానండి. అలా వెతికితే ఒక 4 రాళ్ళు అయితే దొరికాయి. మీరు చూస్తున్నారు కదా, చాలా ఉన్నాయని అనుకోవచ్చు, కాకపోతే అవి వాళ్ళు కట్టినాయి అనమాట. సో వాళ్ళు కట్టినవి పడిపోతే మనం తీసి మళ్ళీ పెట్టకూడదు అనమాట. అందుకే నేను నా రాళ్ళని అయితే నేను ఏరుకుంటాను అనమాట. సో 4 దొరికాయండి. చూడండి, నేను కూడా చిన్నగా 4 రాళ్ళతో అయితే కట్టాను. సో నా మనసులో ఒకటే ఒక కోరిక ఉందండి, అది తొందరలో తీరాలని చెప్పేసి అయితే నేనైతే దేవుణ్ణి కోరుకున్నాను. మాకు దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్ వచ్చేసి ఈ టెంపులే అనమాట. ఈ టెంపుల్లో అయితే శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి అయితే ఉంటాడండి. నిజంగా చాలా పవర్ఫుల్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ చింతామణి అయితే పేరైతే ఉంది. సో ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది అయితే ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదనమాట. ఎప్పుడు వస్తూనే ఉంటాయండి, అలానే పోస్తాయి అనమాట. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ అనమాట. సో మనం ఫస్ట్ అక్కడికి, ఇప్పుడు నేను చూపించాను కదా, చింతామణి దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని వచ్చిన తర్వాతే ఇక్కడ టెంపుల్ లోపలికి వెళ్ళాలన్నమాట. చూడండి, టెంపుల్ అయితే నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఎందుకంటే మన గుట్ట మీద కదా కట్టింది. సో చాలా అంటే చాలా బాగా కట్టారండి. ఎంత బాగుందో ఒకసారి చూడండి. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో నేనైతే ఇంకా పైన తీయలేదండి, ఇది వచ్చేసి కిందనే అనమాట. సో చూస్తున్నారు కదా, అక్కడ వెంకటేశ్వర స్వామిది. సో ఇక్కడ పైన అయితే ఇంకా పైన చాలా బాగుంటుందండి. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైతే, మేము అనుకోకుండా వెళ్ళాం కాబట్టి మామూలుగా వీడియో తీసానండి. నెక్స్ట్ టైం అయితే నేను మొత్తం టోటల్గా వీడియో తీస్తాను. చూడండి ఎంత బాగుందో, నిజం కదా, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.